ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఏమైందండి మురారి గారు, మీరు వెళ్ళిన పని అయిందా? భోజనం చేయమంటే భోజనం కూడా చేయకుండా వెళ్తాను అన్నారు. అర్జెంట్ పని అన్నారు కదా అని, మరి ఆ పని అయిందా? లేదు బాను, మేమొకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది. అవునమ్మా, ఎంతో ఆశగా వెళ్ళాం, కానీ అక్కడ నిరాశ ఎదురైంది. మురారి గారు, మీరు ప్రేమించిన మీ రాధ తప్పకుండా కనిపిస్తుంది. ప్రేమ మనుషుల్ని దూరంగా ఉంచుతుందేమో కానీ దూరం చేయలేదు. ఎంత దూరంగా ఉన్నా ప్రేమ దగ్గరికి చేయడానికే ప్రయత్నిస్తుంది. ఏంటి బాను అలా మాట్లాడుతున్నావు? మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో నేను అర్థం చేసుకోలేను అనుకోకండి. మిమ్మల్ని పూర్తిగా చదివిన మనిషిని నేను. మీ మాటల్లోని అంతరార్థం కూడా నేను తెలుసుకోగలను. అవును, మురారి విషయంలో భాను చాలా జాగ్రత్త తీసుకుంటోంది. ఆ అబ్బాయి అంటే తనకి అంత గౌరవం, అభిమానం కూడా ఉంది. సరే ఇప్పటికే చాలా సమయం అయింది. అందరం కలిసి భోంచేద్దాం పదండి. అదేంటి, మీరెవరు ఇంకా భోజనం చేయలేదా? మీరు బయటకు వెళ్ళాక మేమందరం ఎలా భోజనం చేస్తాం? ముందు అందరం భోజనం చేద్దాం పదండి. పదండి పదండి, రండి. చెల్లెమ్మ, మీరు వచ్చి కూర్చోండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పర్వాలేదన్నయ్యా, ముందు మగవాళ్ళందరికీ అయిపోతే తర్వాత మేమందరం కలిసి భోంచేస్తాం. అవునండి, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కదా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందు మగవాళ్ళకి పిల్లలకి పెట్టేస్తాం, ఆ తర్వాతే ఆడవాళ్ళం అందరం తింటాం. మురారి గారు, ఇదిగోండి, ఈ కూర మీకు ఇష్టమని ప్రత్యేకంగా చేయించాను, వేసుకోండి. హే చాలు హే చాలు. బాను, నాకు కూడా కొంచెం వేస్తావా? ఏంటండి ఇది? మన ఇల్లు ఇది, మీకేం కావాలో మీరు వేసుకోండి. అదిగో అన్నీ అక్కడే ఉన్నాయి. మురారి గారంటే మొహమాట పడతారు. ఆయన కోసమని ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చాను. మురారి గారు, ఇదిగోండి. చాలా బాగుంది బాను. నాన్న, మీరు వేసుకోండి. అలాగే. మురారి గారు, వేసుకోండి. అయ్యో పర్వాలేదు బాను, నేను కావాల్సింది వేసుకుంటాను. బాను, ఇది కూడా మా ఇల్లే అనుకుంటున్నాం కదా. మావయ్య మొహమాట పడకుండా నేను చూసుకుంటాను కదా. భలే దానివే, నేను లేనా ఏంటి చూసుకోవడానికి? మురారి గారు, ఇదిగో ఈ స్వీట్ కూడా తినండి. మొహమాట పడకండి, తినండి. తిను బాబు. మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, 2 లడ్లు తినండి. చాలు బాను, చాలు. అయ్యో పర్వాలేదు, తినండి. తర్వాత తింటాను. నాన్న, మీరు కూడా తినండి. వద్దమ్మా. మురారి గారు, ఇంకేమైనా కావాలా? ఈ క్యాప్ ఓపెన్ చేయబాను. సరే. చూడమ్మా, నువ్వెందుకమ్మా వడ్డించడం? పాప ఏడుస్తుంది, నువ్వెళ్ళి పాపం చూసుకో. మిగిలిన వాళ్ళంతా ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారులే. అమ్మా చాందిని, ఇవన్నీ నువ్వు చూడమ్మా. నాన్న, ఏం అవసరం లేదు. చెప్పాను కదా నేనే వడ్డిస్తానని. అందులోనూ మురారి గారికి ఇష్టమైనవేంటో నాకు మాత్రమే తెలుసు. ఆయన ఏది ఇష్టంగా తింటారో
నాకు తెలుసు కాబట్టి నేను వడ్డిస్తాను. చందని, మిగిలిన వాళ్ళకి నువ్వు వడ్డించు. మీ అన్నయ్య కూడా నువ్వే వడ్డించు. మీ అన్నయ్యకి ఏది ఇష్టమో నీకు తెలుసు కదా. నీలిమా, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కదూ? నీలిమా, నీతోనే మాట్లాడుతున్నాను. నువ్విక్కడ బాగున్నావు కదా? బానే ఉన్నాను దేవమ్మ. అందరూ నన్ను అభిమానించే వాళ్ళే కదా, నాకు ఇబ్బంది ఉంటుంది. మరేంటి, ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. అంత డల్గా ఉన్నావు. అదేం లేదు, అజయ్కి కదలికొచ్చిందని చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజమే నీలిమా, నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చి అజయ్ని చూసి ఎంతో బాధపడ్డావు. నేను కూడా నువ్వు నా కొడుకు విషయంలో అంత గొప్పగా ఆలోచించినందుకు ఎంతో సంతోషపడ్డాను. వాడు తొందరగా కోలుకోవాలని, వాడికి ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా. అజయ్ కల జరగటానికి నేనే కారణం. తనిప్పుడు లేచాడంటే నా పేరే చెప్తాడు. అది భయంగా ఉంది. అదేంటి నీలిమా, మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావు? నా కొడుకు కోలుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. చెప్పాను కదా దేవమ్మ, అజయ్ బాగుండాలని నేనెప్పుడు కోరుకుంటాను. నాకు తెలుసు, మీ అందరిది చాలా మంచి మనసు. అందుకే డాక్టర్కి కూడా ఫోన్ చేశాను. అజయ్ పరిస్థితి ఏంటో పూర్తిగా వివరించాను. వెంటనే జాయిన్ చేయమన్నారు. నేను జాయిన్ చేశాను. అజయ్ త్వరలోనే మామూలు మనిషిలా నడుస్తాడు, మాట్లాడతాడని కూడా చెప్పారు. ఏంటి, హాస్పిటల్లో జాయిన్ చేసావా? ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అక్కడ ఐసీయూలో ఉంచారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈరోజు రేపో ఖచ్చితంగా వాడికి మొత్తం చలనం వచ్చేస్తుంది, మాట్లాడతాడు అని చెప్తున్నారు. సరే, నేను వస్తాను. అదేంటి, భోంచేసి వెళ్ళమన్నారు కదా. పర్వాలేదు, వాళ్ళకి చెప్పు. అదే కాక అజయ్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, నేను చూసుకోవాలి. మళ్ళీ వస్తాను. ఏమిట్రా వాసు, ఇంట్లో అందరూ అంత సరదాగా ఉంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఈ ఆనందం ఎప్పుడు మాయమైపోతుందా అని భయంగా ఉందమ్మా. అదేమిటి, పంట చేతికొస్తుందని మురిసిపోవలసిన వాడే ఈ పంటకి పురుగు పట్టి పోతుంది అని గట్టు మీద కూర్చుని ఏడ్చాడంట. అలా ఉంది నీ వ్యవహారం. ఇల్లంతా కళకళలాడుతుంటే నువ్వేంటి కన్నీళ్లు మిగులుతాయని ఇలా బాధపడుతున్నావు? అమ్మా, నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. మీ అనుభవంతో మీరే ఆలోచించండి. ఆడపిల్ల అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని తన వాళ్ళని చేసుకుని బతుకుతుంది. తనకి సంతానం కలిగాక తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచించింది అంటే అది అపార్థానికి దారితీస్తుంది. ఏ తప్పు చేయని సీతమ్మనే అగ్ని పరీక్ష చేయించిన దేశం మనది. అలాంటిది నా కూతురిప్పుడు ఆ మురారి మీద అంతటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటే రేపు తన జీవితం ఏమవుతుందా అని నాకు భయంగా ఉందమ్మా. వాసు, సీతమ్మకి అగ్ని పరీక్ష విధించిందని నువ్వే చెప్తున్నావు, కానీ ఆ అగ్నిపుని తను దేవతగా కొలుస్తున్న దేశమని మర్చిపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోరా వాసు, బాణు లాంటి మనిషికి మమకారాన్ని పంచడమే తెలుసు. మనసులో ఎలాంటి మలినమూ ఉండదు. తనకి చిన్న సాయం చేసిన వాళ్ళకి కూడా తనకి తిరిగి ఎంతో అభిమానాన్ని చూపిస్తుంది. దాన్ని తప్పు అనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేర్రా. నిజమేనమ్మా, నేను కాదు అన్ను. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరి మనసులు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఉండవు. మన భాను పెళ్ళైన ఆడపిల్ల. తనొకరి గురించి మామూలుగా మాట్లాడితే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ మురారి కుటుంబం గురించి, మరీ ముఖ్యంగా ఆ మురారి గురించి మరీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే
ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే నా కూతురు అల్లుడు ఆనందంగా ఉన్నారని మురిసిపోవాలా, రేపొద్దున వాళ్ళ జీవితంలో ఈ ఆనందం మాయమైపోతుందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత కాదనుకున్నా ఇలా కార్తీక్ సమక్షంలోనే పరాయి వ్యక్తి గురించి తనిలా మాట్లాడితే కార్తీక్ పట్టించుకోకపోయినా సమాజం అనేది ఒకటి ఉంటుంది కదా. నరం లేని నాలుక ఏ మాట అయినా అనొచ్చు. దాన్ని అల్లుడు సీరియస్గా తీసుకుంటే నా కూతురు జీవితం ప్రశ్నార్థకమే అవుతుంది. వాసు, తండ్రిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలనురా. ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి అంటారు, ఆధిపత్యంలో ఉండాలి అంటారు. అది మా కాలం పద్ధతులురా. ఆ రోజుల్లో ఆడపిల్ల దించిన తల ఎత్తకూడదు, భర్త ముందు కూడా తల దించుకునే మాట్లాడాలి. అత్తమామల ముందు అసలు మాట్లాడనే కూడదని ఉండేది. అలానే కాలం అక్కడితో ఆగిపోలేదు కదా, మారుతూ వచ్చింది. మీ తరానికి వచ్చేసరికి నిర్ణయాలు స్వతంత్రంగా చెప్పే స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటి తరం పిల్లలకి ఎవరిని అభిమానిస్తున్నారు, ఎందుకు అభిమానిస్తున్నారు అని చెప్పుకునే స్వతంత్రం వచ్చిందిరా. స్వతంత్రాన్ని తప్పు అనడం తప్పే అవుతుందిరా. కాలం ఎంత మారినా ఆడపిల్ల విషయంలో మాత్రం మార్పు రాలేదమ్మా. సాగినంత కాలం అంత బాగానే ఉంటుంది. చిన్న అనుమాన బీజం పడినా అది మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. నలుగురి మధ్యలో నిలబడి నవ్వితేనే నానా అర్థాలు తీసే సమాజంలో మనం ఉన్నాం. అలాంటిది వేరే ఇంకొక వ్యక్తి గురించి తన ఆలోచన మంచిదే కావచ్చు, తనకు సాయం చేశారన్న కృతజ్ఞత కావచ్చు, కానీ ఇలా ఆలోచించడం తప్పు అని నాకు అనిపిస్తోంది. చెప్పడానిక తల్లి లేదు, ఎలా చెప్పాలో నాకేం తెలియట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉందమ్మా. బాను లాంటి మంచి మనసు అందరికీ ఉండదురా. నూటికో కోటికో ఇలాంటి వారు ఒక్కరుంటారు. ద్రోహం చేసిన వారిని కూడా క్షమించే గొప్ప గుణం ఉంది తనకి. కనుకే తెలియక పొరపాటు చేసుంటారులే అని అభిమానంతో మార్చుకునేంత గొప్ప మనస్తత్వం బానుది. అలాంటిది ఆ మురారి కుటుంబం మన బానుకి ఎంత సాయం చేసింది. అసలు వాళ్ళని కాపాడడానికి వెళ్లబట్టే కదమ్మా తను తన గతాన్ని మర్చిపోయింది. నిజమేరా, సాయం చేసే గుణం ఉంది కాబట్టే ఆ రోజు వాళ్ళెవరో తెలియకపోయినా కష్టాల్లో ఉన్నారని పరిగెత్తింది. అలా చేయడం వల్ల తనకి నష్టమే జరిగి ఉండొచ్చు, నేను కాదన్ను. కాని వాళ్లు కూడా వదిలేలేదు కదా. వాళ్ల మనిషిని అపోహపడ్డారు, అభిమానంతోనే చూశారు. మన బానుని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కడుపుతో ఉందని తెలిసినా కూడా పుట్టింట్లో చూసుకున్నట్టుగా ప్రేమగా చూసుకున్నారు. పురుడు పోశారు, మళ్లీ తనని మనకు అప్పగించారు. అంత చేశారు కాబట్టే వాళ్ల మీద తనకి అభిమానం ఉందిరా. ఆ మురారి ప్రేమించిన రాధ తనలాగే ఉంది కాబట్టి మురారి బాను విషయంలో అంత జాగ్రత్తగా ఉండుండొచ్చు. కాని తర్వాత ఎవరికి వారం తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు చేసిన సాయాన్ని మాత్రం ఏ రోజూ మర్చిపోలేదన్న నిజం బానుకి తెలుసు. అందుకే ఆ అబ్బాయి బాధపడకూడదని, తను ప్రేమించిన అమ్మాయిని తను కలపాలని తను ప్రయత్నాలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఓ సంవత్సరం పాటు అదే ఇంట్లో వాళ్ల మనిషిగా ఉంది కాబట్టి, వాళ్ల అలవాట్లు అవి తెలుసు కాబట్టి తను మన ముందు చెప్తుంది. అది తనకి కొత్తగా అనిపించలేదు. నిజంగా తను అతని గురించి మాట్లాడుతున్నందుకు మనమందరం అలా ఆలోచిస్తున్నాం. బాను అలా ఆలోచించలేదు. ఎందుకంటే కేవలం ఆ రోజు వాళ్లు బానుని అభిమానించారు. ఈ రోజు మన ఇంటికొచ్చారు కాబట్టి అభిమానంగా చూడాలని చూస్తుందిరా. ఈ విషయంలో బాను మనసు తెలిసినా తనని అపార్థం చేసుకుంటాం అనుకోవడం మన అవివేకం అవుతుందిరా. కార్తీక్ తన భార్య అంటే ఏంటో తెలుసు, ఊర్మిళకి తన కోడలి గొప్పతనమేంటో తెలుసు, మనోహర్కి బాను మంచితనమేంటో తెలుసు, పార్దు చాందినికి బాను ఎలాంటిదో తెలుసు. ఇక నా మనవరాలి గురించి నేనెప్పుడూ అపార్థం చేసుకోలేదు. నీ కూతురు గురించి నువ్వొక్కడివే తప్పుగా ఆలోచిస్తున్నావురా. ఇలా అందరం అయినవాళ్లం అయినప్పుడు బాను జీవితానికి ఏమవుతుందిరా? అనవసరంగా నువ్వేదేదో ఆలోచించి బాధపడకు.
పొరపాటున తను ఈ మాట వింది అంటే తనింకా బాధపడుతుందిరా. ఎవ్వరి దగ్గర అనుకు. పద లోపలికెళదాం రా. నా కూతురు గురించి నాకు బాగా తెలుసమ్మా. అలాగే ఈ కుటుంబం గురించి కూడా తెలుసు. అయినా సరే తండ్రిని కదా, కూతురి కాపురం ఏమైపోతుందో అని భయంతో ఇలా ఆలోచించాను. ఇప్పుడు మీరు చెప్పాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరు వెళ్ళండి, నేను కాసేపు అయ్యాకొస్తాను. మనశ్శాంతి కోసం ఒంటరిగా కూర్చుంటాను అంటే నాకే అభ్యంతరం లేదు. కాని మనసులో ఏదో ఒక బెంగ పెట్టుకుని ఇలా ఒంటరిగా బాధపడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోండ్రా. తొందరగా రా. ఏవండి, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి? అవును బాను, నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా చాలా బాగుంది. అవునండి, అందరూ మనవాళ్ళే అయినప్పుడు ఇంకా పరే వాళ్ళలో ఎవరిని చూస్తాం? అన్నయ్య చాందిని ఎంతో ఆనందించారు కదా? అవును బాను, నువ్వు ఎప్పుడు నీ గురించి కాకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తావు కదా. అయినా వాళ్ళ ఆనందంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటావు నువ్వు. మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే నలుగురు ఉండాలండి. ఎదుటి వాళ్ళకి బాధ కలిగినప్పుడు ధైర్యం చెప్పే గుణం మనకుండాలి. అప్పుడే మన అనుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నలుగురి బాధని పంచుకోకుండా మనతో ఉండే వాళ్ళని సంతోషపెట్టకుండా ఉండే జీవితం వ్యర్థమని నా ఉద్దేశం. అందుకే నా వాళ్ళు అనుకునే వాళ్ళని, వాళ్ళంతా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. రా సత్య. సారీ, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు, నేను మళ్ళీ వస్తాను. అదేం లేదు, ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం. పర్వాలేదు భాను, నేను తర్వాత మాట్లాడతాను. ఏదో చెప్పాలని వచ్చావు కదమ్మా, మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? భాను, నాకొక సాయం చేస్తావా? చేస్తావా అని అడుగుతావేంటి సత్య? ఏం చేయాలో చెప్పు. ఇందులో నీకు తెలియందేం లేదు. నేనెప్పుడు ఆలోచించేది మా మావయ్య గురించే. మా మావయ్య నా కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి, తనెప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ అలాంటి మావయ్య బాధగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. తన శ్వాస, ధ్యాస, ఊహ అంతా రాధ చుట్టూ తిరుగుతోంది. తను ఎక్కడున్నా రాధ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే రాధని వెతకడానికి నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏంటి బాను అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సత్య, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ అమ్మగారు నిన్ను మురారి గారికి ఇచ్చి పెళ్లి చేయాలి, అందుకే మురారి గారితో మాట్లాడమని నాకు ఆల్రెడీ చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి మీ మావయ్యని రాధని కలపాలని చూస్తున్నావు. ఇద్దరిలోని ఎంత తేడా ఉంది, అదే నేను ఆలోచిస్తున్నాను. నిజమే బాను, మా అమ్మకి నేనంటే ఇష్టం కాబట్టి నేను ఇష్టపడ్డ మావయ్య నా జీవితంలో ఉండాలని కోరుకుంటుంది. మరి నాకు మావయ్య అంటే ఇష్టం. తను సంతోషంగా ఉండాలి అంటే తను ఇష్టపడ్డ రాత మావయ్య లైఫ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరు కోరికలోనూ తప్పులేదు. మా అమ్మ నలుగురిలోనూ చెప్తే అందరూ స్వార్థం అంటారు. అదే నేనీ మాట అందరి మధ్య చెప్తే త్యాగం అంటారు. కానీ నా మీదున్న మమకారంతోనే మా అమ్మ అలా మాట్లాడింది. కానీ నేను మాత్రం మావయ్యని రాధని కలపాలని అనుకుంటున్నాను. అదేంటి మరి, నువ్విష్టపడ్డ మనిషి నువ్వే దూరం చేసుకోవాలనుకోవడం ఏంటి? ఆ రాధ ఎలాగో లేదు కదా. మరి మీ అమ్మగారు అనుకున్నట్టు నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదు కార్తిక్ గారు, మనం ఇష్టపడిన వాళ్ళు మన జీవితంలో ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అదే మనం ఇష్టపడిన వాళ్ళని ఆనందంగా ఉంచితే ఆ సంతోషం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే నా ప్రేమని గెలిపించుకోవాలని నేను అనుకోవడం లేదు, మా మావయ్య ప్రేమ గెలవాలని కోరుకుంటున్నాను. రాధ కోసం మా మావయ్య ఎంతలా తప్పిస్తున్నారో భానుకి తెలుసు. బావయ్య మనసేంటో మా అందరికన్నా నీకే ఎక్కువ తెలుసు. నువ్వే రాధవనుకుని తను నీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో నువ్వే చూసావు కదా. అందుకే ఆ ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను. అదేం తప్పేం కాదు కదా. ఏంటి సత్య ఇది? మురారి గారి ప్రేమ ఏంటి అనేది నువ్వు నాకు కొత్తగా చెప్తున్నావు.
నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆయన ఆత్మీయతని ఎంతలా చూశాను. ఆ ప్రేమలోని గొప్పతనాన్ని ఎన్నోసార్లు నేనే విన్నాను. అంత గొప్పగా రాధని ప్రేమించిన మనిషి ఆ ప్రేమ గెలవాలని నువ్వే కాదు అందరం కోరుకుంటాం. అంతవరకు ఎందుకు? ఆయన రాధ గురించి చెప్పిన తీరు, రాధ మీద ఉన్న అభిప్రాయం, ఇలా నేనే రాధని అనుకుని నాతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు నేనే ఆశ్చర్యపోయాను. నాకేం మాట్లాడాలో తెలియదు. నిజంగా నేను రాధనా? ఇంత గొప్పగా రాధని తను ప్రేమించడా అని నాలో నేను ఎన్నోసార్లు అనుకున్నాను. దాని తర్వాత నేను భాను అని తెలిసినప్పుడు మురారి గారు కూడా నా రాధ నాకు కనిపించలేదని ఎంతగానో బాధపడ్డారు. అది నేను అర్థం చేసుకోగలను. ప్రేమించిన మనిషి దక్కకుండా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే బాను నేను నిన్ను అడుగుతున్నాను. నువ్విక్కడ సిటీలోనే ఉంటావు కాబట్టి రాధ గురించి ఎంక్వైరీ చేయి. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకో. ఎలాగైనా సరే రాధని కనిపెట్టు. అప్పుడు రాధతోనే మాట్లాడి మావయ్యని రాధని ఒక్కటి చేద్దాం. ఈ సాయం నాకు చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. మురారి గారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే ఆయన జీవితంలోకి ఆనందం రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా థ్యాంక్స్ బాను. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవని నాకు తెలుసు. అందుకే నేను అడిగాను. వెళ్ళొస్తాను. బానుని పాపని తీసుకుని అందరూ కలిసి మా ఊరు రండి. అక్కడ 10 రోజులు ఉండాలి. తప్పకుండా వస్తాము. కానీ మీరు జయప్రద గారు ఊరు వెళ్తున్నారు. మురారి గారు సత్య ఇక్కడే ఉంటారు. ఇది నా మాట, మీరు కాదనకూడదు. అదేంటండి మీరు మౌనంగా ఉంటారు? అంతా నేనే మాట్లాడితే ఎలాగా? మీరు చెప్పండి. అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నాక కాదనడానికే ఉంది. తప్పకుండా ఉంటారులే.